అందరికీ నమస్తే. నేను విశ్వ. ఇప్పుడే ఒక మంచి సినిమా చూశాక నాకు ఆ సినిమా బాగా నచ్చి మీకు కూడా రికమెండ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఆ సినిమానే లపటా లేడీస్. హిందీలో లపటా అంటే మిస్సింగ్ అని అర్థం. సో ఇది 100% ప్యూర్ అండ్ క్లీన్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, డైరెక్టెడ్ బై కిరణ్ రావు. ఈ కిరణ్ రావు మేడం గారు ఎవరంటే మన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గారి భార్య. ఈ సినిమా ప్రొడ్యూసర్లు కూడా వీళ్ళిద్దరే. ఇక సినిమా విషయానికి వస్తే బేసిక్ పాయింట్ ఏంటంటే, మీకు ఒక పాత సామెత గుర్తుండే ఉంటుంది. ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళందరూ నా భార్యలే అన్నాడంట వెనకడికి నీళ్ళంటాడు కూడా అని గుర్తుంది కదా. అలాంటి ఒక అమాయకుడి కథే ఈ సినిమా. మూవీ స్టార్టింగ్లో పెళ్లి కూతురింటి దగ్గర పెళ్లి చేసుకొని తన భార్యని, కొత్త పెళ్లి కూతురిని తన ఇంటికి ట్రైన్లో తీసుకెళ్తుంటాడు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్. హీరో అని చెప్పలేను, ఎందుకంటే ఈ సినిమాలకు అదే హీరో, సపరేట్గా హీరో అంటూ ఎవరు ఉండడు. అలా ట్రైన్లో తీసుకెళ్తున్నప్పుడు అదే బోగీలో తన భార్య లాగానే అదే ఎర్ర చీర పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న ఇంకో ముగ్గురు కొత్త పెళ్లి కూతురు ఉంటారు. అతను బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ భర్తలు కూడా సేమ్ ఇతనిలాగానే అదే స్టైల్ డ్రెస్సు, అదే సూటు బూట్లో ఉంటారనమాట. అయితే ఇంకా తను దిగాల్సిన స్టేషన్ వచ్చేప్పుడు నైట్ అయ్యిద్ది. ఆ నైట్ టైంలో కన్ఫ్యూజన్లో తన భార్య బదులు వేరే అతని భార్యని తీసుకుని అతను ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అదేంటంటే అతను పొరపాటున తన భార్యని కాకుండా వేరే వాళ్ళ భార్యని తీసుకొచ్చానని అతనికి అర్థమవుతుంది. ఇక అక్కడి నుంచి తన అసలు భార్య ఎక్కడికి వెళ్ళింది, ఆ ప్లేస్లో వచ్చిన ఇంకో ఆమె ఎవరు, తనని ఎలా తిరిగి తన ఇంటికి పంపించాలి, తన అసలైన భార్యని ఎలా తన దగ్గరికి తీసుకుని రావాలి అనేది మిగతా సినిమా స్టోరీ ఎంత సింపుల్గా ఉంటుందో స్క్రీన్ ప్లే కూడా అంతే సింపుల్గా, ప్లెజెంట్గా, నీట్గా ఉంటుంది. ఈ మూవీలో మనకు తెలిసిన మొహాలు ఒక్కడ కూడా కనబడం. ఒకే ఒక క్యారెక్టర్ మాత్రం మనకు బాగా తెలిసిన క్యారెక్టర్ ఉంటుంది. ఆయనే మన రవికిషన్ గారు. ఈ రవికిషన్ ఎవరంటే రేసు గుర్రం సినిమా విలన్ గుర్తున్నాడు కదా, మద్దాలి శివారెడ్డి, ఆయనే గుర్తున్నాడు కదా. ఆయనే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. సో సినిమా స్టార్ట్ అవటం స్లోగా స్టార్ట్ అయినా కానీ ప్రొసీడింగ్స్లో ఇంట్రెస్టింగ్గా ఉండి క్లైమాక్స్లో మాత్రం మనందరము చాలా ఎమోషనల్గా మారుతాం. అంత బాగా తీశారు ఈ సినిమా. అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చకపోవచ్చు, కానీ సింపుల్ ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో అయితే ఇప్పటికి లేదు. ఫ్యూచర్లో మేబీ తెలుగు ఆడియోతో రిలీజ్ చేస్తారేమో, చూడాలి. ఈ వీకెండ్కి ఫ్యామిలీస్తో కలిసి ఇంట్లో కూర్చొని చూడదగ్గ మంచి సినిమా ఈ లపటా లేడీస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి.